నిజదేవుని వైపుకు తిరగండి. ఆయనే భూమి ఆకాశములను కలుగజేసిన వాడు. ఆయనే సృష్టిని, నిన్ను, నన్ను, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుగజేసిన వాడు. ఆయనే స్వయంగా మన కోసం, మన పాపాల కోసం మరణించి నిత్య రాజ్యానికి వారసులను చేశాడు. ఈ లోకంలో ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. సమయం ఆసన్నమైనది. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఇప్పుడు మారు మనస్సు పొందకపోతే ఇదిగో నశించు ఆత్మల కోసం నిత్య నరకం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగాలు అక్కడే ఉండాలి. నిజదేవుని తెలుసుకుంటే ఆ నరకం నుంచి రక్షించబడతావు. ఇది అబద్ధం కాదు, బూటకం కాదు, బెదిరింపు అంతకన్నా కాదు, నిత్య సత్యం. నువ్వు బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, పాపంలో పడి కొట్టుమిట్టాడుతున్నావా, ఏ పరిస్థితుల్లో అయినా ఉండు. ఒక్కసారి యేసయ్య నీవే నా నిజ రక్షకుడివి, నీవే నా నిజ దేవుడివని ఒక్కసారి నీ నోటితో ఒప్పుకొని మీ మనస్సు మార్చుకున్నట్లయితే దేవుడు మీ జీవితాన్ని మార్చి వెలుగుమయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన ప్రేమ శాశ్వత ప్రేమ. మనం చేసిన పాపాలకు మనకు నరకమే ప్రాప్తిస్తుంది. కానీ ఆయన అమూల్యమైన ప్రేమతో మన కోసం శిక్ష అనుభవించి, మన పాపపు స్థితిని ఆయన తీసుకుని సిలువ మరణపు శిక్ష అనుభవించి ఆయన మహిమ కలిగిన స్థానాన్ని మనకిచ్చాడు. ఇంత గొప్ప ప్రేమ మనకెక్కడ దొరుకుతుంది? తల్లిదండ్రులు మరిచిన, బంధువులు విడిచిన, స్నేహితులు ద్రోహం చేసిన కంటి పాప వలె నిన్ను హక్కున చేర్చుకొని ప్రతి సమయమందు నీకు తోడుగా ఉండే దేవుడు. ఇదే సమయం. నిజాన్ని తెలుసుకోండి. నిజ దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ద్వారానే మనం నిత్య రాజ్యాన్ని చేరుకోగలం. నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. నిజంగా ఆయన నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమిస్తాడా? నేను ఒక వేశ్యను, ఎన్నో ఘోరాలు చేశాను. నా పాపాలను కూడా ఆయన క్షమించగలడా? క్షమిస్తాడు. నువ్వు ఎలాంటి దానివైనా సరే ఆయన బిడ్డవే. నీకోసం ఆయన తన ప్రాణం అర్పించాడు. ఆ పాపాల నిమిత్తమే ఆయన సిలువ మరణం పొందాడు. అయితే నేను ఆయన్ని నిజదేవుడని నమ్ముతున్నాను, నా రక్షకుడని ఒప్పుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నాతో పాటు ఇలా చెప్పండి: యేసయ్య, నీవే నిజమైన దేవుడవని, నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను, నా నోటితో ఒప్పుకుంటున్నాను. యేసయ్య, నీవే నిజమైన దేవుడవని, నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను, నా నోటితో ఒప్పుకుంటున్నాను. నా పాపాలను క్షమించండి. మరి ఒకసారి నా పాత జీవితంలోకి వెళ్లకుండా నన్ను కాపాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. నా పాపాలను క్షమించండి. మరి ఒకసారి నా పాత జీవితంలోకి వెళ్లకుండా నన్ను కాపాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళండి, బాప్తిసం తీసుకోండి, ఇంకా ఆయన గురించి తెలుసుకోండి. దేవునికి ప్రార్థించడంలోనూ, వాక్యం చదవడంలోనూ, దేవుని సహవాసమందును నిత్యము ఉండండి.